ఇక డీటెయిల్స్ చూసినట్టయితే నేడు లీడర్లు మాటల తూటాలు పేల్చారు. ఒక్కో నేత తమదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. డైనమైట్ లాంటి ప్రసంగాలు చేశారు. ఎవరేమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఈ రోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. అధ్యక్ష, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసి చేతి గుర్తును మాత్రమే మిగిల్చడం అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని చాటి చెప్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఉద్యమంలో లేరు, ఆయనకు ఉద్యమం తెలియదు, తెలంగాణ తెలియదు. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గమనిస్తలేరు. భేషజాలు లేకపోతే భిన్నాభిప్రాయాలు ప్రక్కన పెట్టుకుని అందరూ ఒక తాటి మీద ఉంటేనే తెలంగాణ పట్ల తెలంగాణ తల్లి పట్ల మనకి గౌరవం ఉన్నట్లుగా అర్థమవుతుందని నేను మనవి చేస్తున్నాను. లేకపోతే రాజకీయ కోణంతో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిండ్రు. తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే ఈ విషయంలో మేము కూడా చొరవ తీసుకునేవాళ్ళం. ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత ఆక్షేపణీయమని. అట్లే డిసెంబర్ 9 మీ నాయకురాలి యొక్క జన్మదినం, దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో ఉన్నది విగ్రహం పార్టీకి సంబంధించిందని చెప్తారు. ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే, పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం? ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు? తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం, ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం, ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం ఖాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఇక్కడ డ్రగ్స్ ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తిరిగి చెప్పిన నుంచి చాలా సంతోషిస్తున్నాం. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు, ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు. ఇచ్చారు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. నా తెలంగాణ తల్లులైన ఆశా వర్కర్లకు ఇవాళ జరిగిన దాడిని ఇవాళ మొత్తం మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం ఖండించాలి. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించాలి. వాళ్ళు ఎవరైతే బాధ్యులైన పోలీసులను శిక్షించాలి. వాళ్ళు ఏ కోరిక మీద ఎక్కడికైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా 18,000 100 రోజులే చేస్తా అన్నారు. కాబట్టి సంవత్సరం అయిపోయిందన్న చేయవలేని చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్లకు 18,000 పెంచాలి, వాళ్ళకు వైద్య చికిత్స అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.